అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు గుమ్మనూరు జయరామన్న గారు ఈ నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కాపాడుకుంటూ మమ్మల్ని అందరం కూడా తన కుటుంబ సభ్యులుగా కుటుంబ పెద్దగా ఉంటూ ఆయన మమ్మల్ని అందరూ కూడా కడుపులో పెట్టుకుని చూసుకున్నాడు. ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త యొక్క బాధని దిగముంగుకొని ఈరోజు మా నాయకుడు, మా అన్న, మా జగనన్న, మా పార్టీ, మా జయరామన్న అనుకుని ఈరోజు పార్టీ కోసం ఉన్నటువంటి ప్రతి నాయకుడు యొక్క గుండె చాలా బరువెక్కి ఎంతో బాధతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నామా లేమా అన్న రకంగా ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి ఇన్ఛార్జ్ విరూపాక్షి గారు ఈరోజు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయన ప్రవర్తిస్తున్నటువంటి విధానం చూసి మేమందరూ కూడా విసిగిపోయాం. ఎంతో బాధతో ఆవేదనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉండి కూడా ఈరోజు ఏ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం లేదు. నుంచి చూస్తున్నాము ఆయన కార్యక్రమాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అదేవిధంగా గుమ్మనూరు జయరాం గారి వర్గం అంటేనే ఆయనకి మింగిన పడిన విధంగా ఒకరిని పదవి తీసేస్తాడు, ఒకరిని పదవి ఉంచుతాడు. ఆయన నచ్చిన విధంగా, అంటే ఒక మండల కన్వీనర్ పదవి తీసేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆయన ఒక తీర్మానం చేసి జిల్లా కమిటీ పంపాలా, జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ పంపాలా, రాష్ట్ర కమిటీ వాళ్ళు తొలగించాలా. ఈ హంటికైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు తొలగిస్తానని చెప్పి అంటున్నారు. అంటే ఒక మండల కన్వీనరే కాదు, రకరకాల హోదాలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈరోజు అనేక అవమానాలు గురి చేస్తున్నారు, అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. అయినా ఈ ఇబ్బందులను తట్టుకుని ఈ 2 నెలలు కూడా ఎట్లే పార్టీలో ఉన్నాం. ఎందుకు ఉన్నామంటే ఎవడన్నా జిల్లా పెద్దలు వచ్చి మాట్లాడతారనుకున్నాం. జిల్లా పెద్దలు, జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య గారు రోజు ఆలూరుకు వస్తున్నాడు. ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి, ఎందుకంటే ఆయనకు మరి ఇంకా ఏం జరిగిందో ఆయనకి ఏం ఆశ ఉందో తెలియదు. కానీ జిల్లా అధ్యక్షులు వస్తున్నారు, పార్టీ పరిశీలకుడు రామ్ సుబ్బారెడ్డి గారు రోజు ఆలూరుకు వస్తున్నారు. వచ్చింది పోయింది, వచ్చింది పోయింది అంతే. అవును, ఎవడు పార్టీకి దూరంగా ఉన్నాడు, ఎవడిని తొలగిస్తున్నారు, ఎవడు పార్టీకి పనిచేయడం లేదు, అవి దృష్టి పెట్టుకోకున్నట్లు ఈరోజు వారు నేనైతే నా పర్సనల్గా చెప్పగలను, నేను 2 నెలల నుంచి నన్ను తీసేసినప్పటి నుంచి కూడా ఎవరన్నా జిల్లా పెద్దలు నాతో మాట్లాడతారని చెప్పేసి నేను ప్రయత్నం చేసినా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈరోజు మేము పార్టీలో ఉండి కూడా ఇన్ని అవమానాలు భరిస్తున్నాం. ఈ యొక్క అవమానాన్ని తట్టుకోలేక ఈరోజు మేమంతా కూడా బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముక్తఖండంతో మేమందరూ కూడా రాజీనామాకి సిద్ధమైన చేసి జగనన్న గారు చేతులెత్తి దండం పెట్టి మేము మొక్కుతున్నాను. ఈ నియోజకవర్గంలో పార్టీ బతకాలంటే, ఈ నియోజకవర్గంలో పార్టీ జెండా రేపరాపలు ఆడాలంటే గుమ్మనూరు జయరాం గారి బలమైన నాయకత్వం కావాలా. అలాంటి బలమైన నాయకత్వాన్ని పోగొట్టుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. అంత సేమ్ టైం ఈరోజు పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసమే ప్రాణాలు ఇచ్చినటువంటి మా నాయకులు ఎంతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా నీకు పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళే, ఆర్థికంగా కానీ అవసరమైతే కేసులు కానీ భరించినారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో మరువెక్కిన గుండెతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదుకోలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడవలేక, జగనన్నని విడవలేక, ఈరోజు గుమ్మనూరు జయరాం గారిని వదులుకోలేక ఏం చేయాలో తోచక మేము ఉండే వేస్ట్ అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమంతా ముక్తఖండగా రాజీనామా చేస్తున్నాము. దయచేసి ఈ జిల్లా పెద్దలు ఎవరైతే ఉన్నారో బీవై రామయ్య గారు, రామ్ సుబ్బారెడ్డి గారు, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలనుకున్నారో చెప్పండి. మీరు ఇచ్చే తప్పుడు రిపోర్ట్లు, మీరు ఇచ్చే తప్పుడు దీని ద్వారా జగనన్న గారికి ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకి విలువలేదు. కాబట్టి మేము విలువలేని చోట ఉండలేము. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా బలహీన పడిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడాలనుకున్నాం. కాబట్టి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మేము రాజీనామా చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.